లేపాక్షి ఆలయం మన 2 తెలుగు రాష్ట్రాలకు తెలియకుండా ఉండదు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎంతో అందమైన శిల్పకళను మనం ఇక్కడ చూడవచ్చు. చెక్కిన ఆ అందమైన ప్రాణం పోసుకున్న శిల్పాలను చూస్తే మన 2 కళ్ళు చాలవు. వాటిని అలా చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించేంతగా అందంగా ఉంటాయి ఆ శిల్పాలు. ఈ చారిత్రాత్మక లేపాక్షి ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఎన్నో. అసలు ఈ లేపాక్షి ఆలయం చరిత్ర ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం రండి. లేపాక్షి ఆలయం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వేలాడే స్తంభం. 16వ శతాబ్దంలో వీరన్న విరూపన్న అనే అన్నదమ్ములు 70 స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్న 70 స్తంభాలలో ఒక స్తంభం మాత్రం భూమికి ఆనుకోకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. మరి ఈ స్తంభం నిజంగా వేలాడుతుందా లేదా అని చాలామంది దాని కింద నుంచి ఒక క్లాత్ని కూడా ఒకవైపు నుండి ఇంకోవైపుకు తీస్తారు కూడా. బట్ ఆ స్తంభం అలా ఎందుకు వేలాడుతుందో దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఎవరికీ తెలియదు. ఈ మిస్టరీ మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేపాక్షి ఆలయం అంటున్నాం కదా, అసలు ఆ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మన రామాయణంలో రావణుడు సీతమ్మ తల్లిని చెరబట్టి తీసుకెళ్తున్నప్పుడు సీతమ్మ తల్లిని కాపాడబోయి రావణుడి చేతిలో గాయపడ్డ జటాయువును చూసిన రాముడు లేపక్షి అని పిలిస్తే ఆ పక్షి లేచి నిలబడిందని, అందుకే ఆ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇదొక కథ అయితే దీనికి ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే అచ్యుతారాయలు కోశాధికారి విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆలయ నిర్మాణం చివరి దశకు వచ్చింది. కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారి చెవిన ఈ విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు చెప్పారు. ఈ విషయం తెలిసిన రాజు కోపంతో మండిపడ్డాడు. ఈ విషయాన్ని గ్రహించిన విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తాను విధించుకొని తన 2 కళ్ళను తీసివేసి కళ్యాణ మండపానికి దక్షిణాన ఉండే ఒక గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్ళు విసిరి కొట్టిన ఆనవాళ్లుగా గోడ మీద ఎర్రటి గుర్తులను అక్కడి స్థానికులు చూపుతుంటారు. అలా లోపాక్ష అంటే కళ్ళు లేని అని అర్థం. ఈ లోపాక్ష అనే పదం ద్వారా ఏర్పడింది లేపాక్షి అని చెబుతారు. ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాలు భూమికి ఆనుకొని ఉంటాయి. బట్ ఒక స్తంభం మాత్రం గాలిలో వేలాడుతూ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంటుంది. ఈ స్తంభానికి దాని కింద ఉండే బండకు సుమారు 1/4 అంగుళం వరకు గ్యాప్ ఉంటుంది. మరి ఆ స్తంభం అలా వేలాడడానికి గల కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల మండపం కూలిపోయే పరిస్థితి వస్తే ఆ ముప్పుకు స్తంభాలు వాటి స్థానాలు తప్పినప్పుడు ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం భూమికి ఆని ఏ ఒక్క స్తంభం కూడా కింద పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట. ఈ వేలాడే స్తంభం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకని హామిల్టన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ప్రయత్నించాడు. ఆ స్తంభాన్ని భూమికి ఆనించే ప్రయత్నం చేశాడు. దాంతో మండపం పైకప్పు మొత్తం కదిలింది. అంతేకాదు పక్కనున్న స్తంభాలు కూడా వాటి దిశను మార్చుకున్నాయి. నాట్య మండపం మధ్యలో ఉన్న భృంగీశ్వరుడు భిక్షాటన మూర్తి ఉన్న స్తంభాల పైభాగాలు బాగా దగ్గరకు వచ్చాయి. దాంతో ఆ ఇంజనీర్ వేలాడే స్తంభమే ఈ మండపం యొక్క మొత్తం భారాన్ని మోస్తుందని అనుకుని దాన్ని అలాగే వదిలేశాడు. ఈ ఆలయంలో ఉన్న నాగలింగం భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిల నాగలింగం. శిల్పులు తమ మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న సమయంలో కేవలం గంట వ్యవధిలో దీన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. లేపాక్షి దేవాలయం దాని యొక్క విశేషమైన ఆకర్షణలకు ఖ్యాతి గడించింది. వాటిలో ఒకటి దుర్గాపాదం. ఈ పాదం సీతమ్మ తల్లిది అని కూడా చెబుతుంటారు. ఈ పాదం ఆ ప్రదేశాన్ని మరింత పవిత్రంగా మార్చేసింది. ఇక్కడే ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నంది విగ్రహం కూడా ఉంది. అలాగే 7 పడగల నాగేంద్రుడు, 856 స్తూపాల ఆలయం, 12 ధ్వజస్తంభాలతో కూడిన నాట్య మండపం, ఏ ఆధారం లేకుండా వేలాడే ధ్వజస్తంభం, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విలువైన శిల్పకళ చిత్రాలకు నిలయమైన లేపాక్షిని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావడం లేపాక్షి ఆలయానికి ఉన్న ఘన చరిత్ర. మనుషులకు, క్రిమి కీటకాలకు, జంతువులకు, చెట్లకు ప్రాణం ఉంటుందని మనకు తెలుసు. బట్ రాళ్లకు కూడా ప్రాణం ఉంటుందా?
ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులలాగా రాళ్ళు కూడా పెరుగుతాయా అని మనం ఎవరినన్నా అడిగితే వాళ్ళు మనకిచ్చే ఆన్సర్ నీకు పిచ్చా, అదెలా సాధ్యం అని అదోలా చూస్తారు. కానీ ఈ ప్రశ్నకి సమాధానం కోసమని మనం యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే అక్కడ ఉన్న నంది విగ్రహం ప్రతి ఏటా పెరుగుతోంది. పెరగడమే కాదండోయ్, ఇప్పుడు మనం ఉన్న కలియుగాంతం కూడా ఈ నందితో ముడిపడి ఉంది. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ఆలయం ప్రసిద్ధ ఆలయంగా పేరు తెచ్చుకుంది. అలాగే ఎంతో మహిమ గల ఆలయం అని అక్కడి భక్తుల అపార నమ్మకం. ఇందుకు ఆధారంగా వాళ్ళు పెరుగుతున్న నందిని చూపిస్తారు. కర్నూలు జిల్లా నుంచి ఈ క్షేత్రం సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు, నంద్యాల, బనగానపల్లి నుంచి ఈ క్షేత్రానికి ఎప్పుడు బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు, పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునే ముందు అసలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. యాగంటి ఆలయం అంటే అందరికీ పెరుగుతున్న నంది విగ్రహమే గుర్తుకొస్తుంది. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగస్త్యుడు బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో విగ్రహం బొటన వేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మంచిది కాదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పేంటో తెలుసుకోవాలని ఘోర తపస్సు చేస్తాడు. దాంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి జరిగిన నష్టానికి చింతించవద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే స్వయంగా అక్కడ కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు. దీంతో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు అగస్త్యుడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజులకి చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్టు స్థల పురాణం చెబుతోంది. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని పెట్టిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది. ఆ గుహని శివగుహ అని కూడా అంటారు. అయితే బ్రహ్మం గారు తన శిష్యులకు జ్ఞానబోధన ఈ గుహలోనే చేసినట్లు చెబుతారు. 5వ శతాబ్దం నుంచి చోళులు, పల్లవులు, చాణక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయలు శిథిలా స్థితిలో ఉన్న ఈ గుడిని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో స్వయంగా వెలిసిందని చెప్పుకున్న నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే 400 ఏళ్ల కిందట ఈ విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదని, దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం పెరగడం వల్ల ప్రదక్షిణలు చేయడం లేదని కూడా అంటారు. బట్ ఆ నంది చిన్నగా ఉన్నప్పటి ఫొటోస్ లేదా వీడియోస్ లేకపోవడం వల్ల ఇది నిజం కాదని చాలామంది అది అసాధ్యమని కొట్టిపడేశారు. బట్ ఆ నంది సైజ్ పెరగడం నిజమే. భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరిగింది. అంటే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటరు చొప్పున ఈ నంది విగ్రహం పెరుగుతోంది. మరి ఇది నిజమా కాదా అన్నది ఆ నంది చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది. నంది విగ్రహం పెరుగుతుందంటే తప్పకుండా ఇది మాయే అన్న భావన వస్తుంది. అయితే దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే మనం యూరప్లోని రోమేనియాలో ఎదిగే రాళ్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ రాళ్ళు నంది విగ్రహం కంటే కూడా వేగంగా పెరుగుతాయి. పెరగడమే కాదు, పిల్లలను కూడా పెడతాయి. ఇది వినడానికి షాకింగ్ అనిపించవచ్చు, బట్ రోమేనియాలోని ఈ రాళ్ళు ఏకంగా జీవిస్తాయని చెప్పాలి. అంతేకాదు, ఆ రాళ్ళ చుట్టూ చిన్న వలయాలుగా ఇంకొన్ని రాళ్ళు కూడా పెరుగుతాయి. వాటిని ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అని కూడా అంటారు. తర్వాత కొన్ని రోజులకి అవి బాగా పెరిగి తల్లిరాయి నుంచి విడిపోతాయి. అవి మరికొన్ని రాళ్లను ఏర్పరుస్తాయి. అలా ఆ రాళ్ళు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. బట్ ఆ రాళ్లలో జీవం అన్నది ఉండదు.
ఇది కేవలం ఒక రసాయనిక క్రియ వల్లే ఇలా జరుగుతుంది. అదేంటంటే రోమేనియాలోని రాళ్ళు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఈ రాళ్ళు ఎండాకాలంలో మామూలు రాళ్లలాగే కనిపిస్తాయి, బట్ వర్షాకాలంలో మాత్రం పెరుగుతాయి. దీనికి రీజన్ ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్ అండ్ సోడియం సిలికేట్. ఈ రసాయనాలే ఆ రాళ్ళు పెరిగేలాగా చేస్తాయి. అందుకే వర్షం పడగానే కెమికల్ రియాక్షన్ జరిగి రాళ్ల మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఏర్పడతాయి. అందుకే ఆ ప్రెషర్ వల్ల రాళ్ళు ఎదుగుతాయి. అయితే రోమేనియా రాళ్లలో ఉన్న కాల్షియం కార్బోనేట్ అండ్ సోడియం సిలికేట్ రసాయనాలు యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. బట్ రోమేనియా రాళ్లంత వేగంగా మాత్రం పెరగదు. మరి రోమేనియా రాళ్ళకి మన నంది విగ్రహానికి మధ్య ఉన్న డిఫరెంట్ ఏంటంటే రాళ్లలో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండడం వల్ల రోమేనియా రాళ్ళు చాలా వేగంగా పెరుగుతాయి. బట్ యాగంటి నందిలో మాత్రం కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉండి సోడియం సిలికేట్ తక్కువగా ఉండడం వల్ల నంది విగ్రహం నెమ్మదిగా పెరుగుతుంది. అండ్ ఈ నంది విగ్రహం వానలో తడవకపోవడం కూడా ఒక రీజన్ అనే చెప్పవచ్చు. కేవలం గాలిలో ఉన్న తేమను గ్రహించడం వల్ల కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్లలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. నంది విగ్రహం పెరగడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ చెప్పినప్పటికీ ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్న మిగతా శివాలయాల్లో ఉండే నంది విగ్రహాలు ఎందుకు పెరగడం లేదని. వాటిలో కూడా యాగంటి నందిలాగే రసాయనిక ప్రక్రియ జరుగుతుందా? ఆ నంది విగ్రహాలు ఎదగకపోవడానికి గల కారణాలు ఏమిటని చాలామందికి ఉన్న ప్రశ్న. అయితే దీనికి మాత్రం పరిశోధకులు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. పైగా వేరే నంది విగ్రహాలపైన పరిశోధనలు కూడా చేయలేదు. దాంతో భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలకి దేవుడి మాయమేనని గట్టిగా నమ్ముతారు. అయితే కలియుగాంతం ఈ నందితో ముడిపడి ఉందని చెప్తారు. అదేంటంటే కలియుగాంతంలో యాగంటిలోని నంది లేచి రంకెలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పారు. అందులో చెప్పినట్లే ఇక్కడి నంది రోజు రోజుకి పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ నంది విగ్రహంలో జీవం ఉట్టిపడుతుంది, లేచి రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. దీనికి తోడుగా ఈ ఆలయం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. అయితే యాగంటి క్షేత్రంలో మనం ఎక్కడ చూసినా కూడా ఒక్క కాకి కనిపించకపోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం బొటనవేలు విరగడం వెనుక ఉన్న లోపాన్ని తెలుసుకోవడానికని తపస్సు చేశాడనే విషయం మనకు తెలిసిందే. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు కాకులు భంగం కలిగించాయి. దాంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారట. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించదు. ఈసారి మీరు కర్నూలుకి వెళ్తే మాత్రం యాగంటి క్షేత్రాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి. దత్తాత్రేయుడికి తొలి రూపమే శ్రీపాద శ్రీ వల్లభుడ. ఆయన ఎక్కడ జన్మించారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఈ స్వామీజీ ఏ నది తీరంలో తుది శ్వాస విడిచారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. 3 తలలు 6 చేతులతో కనిపించే ఈ స్వామి చుట్టూ ఎప్పుడు శూనకాలు గోమాతాలు సంచరిస్తుంటాయి. పతివ్రత అనసూయ ఆత్రి మహర్షి దంపతులకు జన్మిస్తాడు ఈ యుగ పురుషుడు దత్తాత్రేయ స్వామి. ఈ స్వామి ఒక మునిగా జన్మించినప్పటికీ తను పెరిగిన కాలంలోనే భగవంతుడిగా మారిపోయాడు. శాంతి స్వరూపంతో కనిపించే ఈ స్వామిని చూస్తే దయ్యాలు భూతాలు భయపడిపోతాయని పురాణాల్లో చెప్పబడింది. దత్తాత్రేయుని తొలి అవతారం శ్రీపాద శ్రీ వల్లభ అవతారం. అలాగే రెండో అవతారం శ్రీ నరసింహ సరస్వతి. మొదటి అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. ఆయన అప్పల రాజు శర్మ సుమతి దంపతులకు జన్మిస్తారు. పెరిగి పెద్దవాడయ్యాక సుమారు 35 సంవత్సరాలు కురవపూర్లో జ్ఞానం కోసం అలాగే వైరాగ్య సిద్ధి కోసం తపస్సు చేశాడు. కృష్ణా నదిలో అశ్వయుజ బహుళ ద్వాదశి నాడు తుది శ్వాస విడిచిపెట్టాడు. అయితే గురుద్వాదశి వేళ దత్తాత్రేయుడు తనపైన నమ్మకం ఉంచిన భక్తులకు పరోక్ష దర్శనం భాగ్యం కల్పిస్తాడని చాలామంది నమ్ముతారు. అలాగే హిమాలయాల నుంచి 28,000 మంది యోగులు సిద్ధులు ఈ ప్రదేశాన్ని వచ్చి
దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకున్నారని స్కంద పురాణంలో చెప్పబడింది. నిజాం పాలనలో ఈ ప్రాంతానికి గురువలయ అనే పేరు పెట్టారు. శ్రీపాద శ్రీ వల్లభ పాదుక స్వామి ఆలయంలో 1000 ఏళ్ల వటవృక్షం, టంబేస్వామి మహారాజా తపస్సు చేసిన గుహ, ఔదుంబర వృక్షం, నదికి అటువైపున ఉన్న శ్రీపాద ముద్రలు, దత్త మందిరం, శ్రీ విఠలబాబా ఆశ్రమం కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. రాయచూర్ నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి గురించి ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.